కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల పరిపాలన అసలు ఏం చేసిందంటారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా పాలన బాగుందండి. గతంలో పోల్చుకుంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు విధ్వంసాల కన్నా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం వల్ల మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఈ 18 నెలల కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ పరిశ్రమ రావడంలో కానీ ఇవాళ మన అన్నింటిలో కూడా ముందంజలో ఉంది. అంటే వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఈ 18 నెలల పరిపాలన విధ్వంసం తప్పితే ఏం నడవలేదు, అప్పులు తేవడంలో ముందు ఉన్నారని చెప్పి అంటారు. నిజంగానే అప్పులు తెచ్చి ఏం చేయట్లేదు అంటారా? లేదు, అతను ఏంటంటే అతను ఒక శాడిజం టైప్లో ఉండేవాడు తప్ప అతను ఏంటంటే ఒక బటన్ నొక్కి ఏదో అభివృద్ధి చేస్తున్నాను అనుకునేది తప్ప ఈ అభివృద్ధి అంటే ఏంటంటే అతను అక్కడ కూర్చుని బటన్ నొక్కడం అభివృద్ధి అనుకున్నాడు తప్ప ఈ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి వీళ్ళకి ఏ విధమైన కావాలి, ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఏ విధంగా మనం దోహదం పడాలి అనే ఆలోచన ఏమి విధం లేదు తప్ప అతను ఏంటంటే ఇవాళ గతంలో అంత విధ్వంసమే. గతంలో ఉన్నప్పుడు అలా పాలన అంతా విధ్వంసకర పాలన. ఈ రోజు అలాంటి విధ్వంసకర పాలన ఏమి లేదు. ఇవాళ ప్రజలు శాంతియుతంగా చాలా స్వేచ్ఛగా చాలా ఇదిగా ఉన్నారు ప్రజలు. అంటే ఆయన చెప్తా ఉన్నాడు, గత ప్రభుత్వంలో మమ్మల్ని ఉండగా విమర్శించారు, అప్పులు తెచ్చామని చెప్పి విమర్శించారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు 3 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు, ఎవరికి పంచట్లేదని చెప్తున్నారు. నిజంగానే అప్పులు తెచ్చి ఏం చేయట్లేదు అంటారా? లేదు, అలాంటి అప్పులు అనేవి అతను చేసేవాడు. అతను ఏంటంటే ఈ పరిశ్రమలో వస్తే ఆదాయం వస్తుంది, ఆదాయం లేనప్పుడు ఎక్కడ వస్తాయి అతను చేసిన ఈ అప్పులతో నడిపించాడు కాబట్టి అతను అప్పులేని మాట పెడుతున్నాడు తప్ప ఇవాళ అప్పులు ఏమీ చేయట్లేదు. ఇవాళ పాలన అంతా అద్భుతంగా ఉంది. ఇవాళ మంచి పదంలో నడుస్తుంది. ఇవాళ అంటే రాష్ట్రానికి ఏమి కంపెనీలు రావట్లేదు, దాచుకోవడానికి విదేశాలు వెళ్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. లేదు, అది అంతా అతను ఏంటంటే అతను మాట విధానం ఏంటంటే అంత తప్పది. ఈ రోజు ఇవాళ పరిశ్రమలు చూడండి, రాష్ట్రంలో ఎన్ని రకాల గూగుల్ కానీ ఇలాంటి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి. ఇవాళ పరిశ్రమలు అనేవి చాలా వచ్చినాయి. ఇవాళ మన రాష్ట్రంలో మన ఇవాళ పెట్టుబడులు పెడతాకే ముందు వస్తున్నారు. గతంలో ప్రభుత్వం పాలనలో పెట్టుబడులు పెట్టడం అంటే ఒక భయం వేసేది అతనికి. ఇప్పుడు ఎలా లేదు, స్వేచ్ఛగా ఉంది. ఇలా పాలన చేయడానికి చాలా స్వేచ్ఛగా ఉంది. ఇలా ప్రతి ఇండస్ట్రీలు కూడా ఇక్కడ మన రాష్ట్రానికి వస్తున్నాయంటే చాలా సంతోషకరం. వీళ్ళ విజన్ ఉన్న వ్యక్తులలో నారా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు, ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ మంచి విజన్ ఉన్న నాయకులలో. అంటే మీరు విజన్ అని చెప్తున్నారు, ఆయన విజన్ లేదు ఏం లేదు. ఏ కాడికి రాష్ట్రాన్ని విధ్వంసం ఎలా చేయాలో, మా నాయకులు ఎలా అరెస్ట్ చేయాలని దాని మీద చూస్తున్నాడు. కాకపోతే ఏదో షికారులు పోతున్నాడు, అక్కడ ఏం తెచ్చేది పెట్టేది అని చెప్తున్నాడు కదా. లేదండి, గతంలో అయితే అతను కాళ్ళు బయట పెట్టాలంటే భయం వేసేది మాకు. ఏది జియో యాక్ట్ 1 అని పెట్టి అసలు రోడ్డు మీద నడటం అంటే భయం వేసేది. ఏదైనా కార్యక్రమం చేయడం అంటే ముందు హౌస్ అరెస్టులు చేసేవారు. కానీ ఇలా ఎలా ఉందా, నాయకులు ఎవరికైనా అరెస్ట్ కానీ ఇలాగ స్వేచ్ఛగా నడపడం కానీ ఏమన్నా ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉంది ఇలా. అది ఏంటంటే అతను గతంలో అలా చేశాడు కాబట్టి ఆ దృక్పథం ఉండిపోవడం వల్ల అతనికి ఎలా అనిపిస్తుందేమో. కానీ ప్రజెంట్ అది ఏ విధమైన విధానం లేదు. చాలా స్వేచ్ఛగా ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. రైతులు కానించి మహిళలు కానించి, మహిళలకి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మహిళలు యాక్టివ్గా ఉన్నారు, మహిళలు కూడా మంచి ఇది ఆనందంగా ఉన్నారు. అలాగే రైతులకి రైతు వేయటం వల్ల రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. ప్రజలు అందరూ స్వేచ్ఛగా ఉన్నారు, ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు. అంటే వాళ్ళు చెప్తున్నారు, దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు దాదాపు 1,32,000 కోట్లు సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయలేదు. ఏదో భవిష్యత్ గ్యారంటీ కింద పాంప్లెట్లు ఇచ్చారో ఆ పాంప్లెట్లు పట్టుకొని జనాలు నాయకుల కోసం తిరుగుతున్నారని చెప్తారు. నిజంగానే సంక్షేమ పథకాలు ఈ గవర్నమెంట్లో అసలు ఏం రాలేదంటారు? ఎందుకు రాలేదండి? ఇలా రైతులకు కానీ మహిళలకు కానీ ఇలాగ మన తల్లికి వందనం వేశారు. తల్లికి వందనం ఏంటంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాడు, కానీ ఎంతమందికి ఇచ్చాడని ఆఖరి కూడా ఇచ్చాడు. కానీ ఇలా తల్లికి వందనం అనేది ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇచ్చారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి కడప నియోజకవర్గంలోనే 5 ముస్లిం పిల్లలకు 5 ఉంటే 5కి కూడా 13,000 చొప్పున 65,000 అలా అకౌంట్లో పడతాయి. ఎంతకంటే ఇంకేం కావాలండి అతను? అంటే మరి ఆయనకి ఎందుకు కనపడలేదు అంటున్నాడు. అది ఏంటంటే పచ్చగా ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా ఉన్నాడు. అతను ఏంటంటే అతను చేసిన విధ్వంసాలన్నీ అలా కనపడతాయి కాబట్టి అతనికి ఆ రూపేణ కనపడుతున్నాయి, అలాగే మాట్లాడతాడు అతను కూడా. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు ఆయన ఏం తేలేదు, మా నాయకుడే తెచ్చాడు, మా నాయకుడు తెచ్చుకుందని క్రెడిట్ చోరీ పాల్పడుతున్నాడు, మేమే తెచ్చాడు బిల్డప్ ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కట్టించారు లేకపోతే జగన్ గారు కట్టించారు? ఏమన్నా భోగాపురం ఎయిర్పోర్టు 5 సంవత్సరాలు పాలించాడు. 5 సంవత్సరాలు పాలించినప్పుడు ఎందుకు అతను చేలో పెడుతుంది? ఇవాళ ఎర్ర బస్సు రాని ఏరియాలో కూడా ఇవాళ మొన్నే రీసెంట్గా ఫ్లైట్ టేకప్ అయింది కదండి ఇలా మొన్న
అంటే దాన్ని అంటే చూడండి వీళ్ళకున్న ఎంత విజన్ ఉన్న వ్యక్తులలో ఇలా మన రామ్మోహన్ నాయుడు గారు చిత్తశుద్ధి కానీ ఇవన్నీ మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి కానీ వాటి వల్ల కనబడుతుంది. అతను 5 సంవత్సరాల్లో శిలాపలకాలు వేసుకోవడం తప్ప ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. అలాగే గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజీలు అండి, మెడికల్ కాలేజ్ ఏం చేశాడండి, ఏది ఫౌండేషన్ ఇష్యూలు చెప్తే మెడికల్ కాలేజ్ అయిపోయింది. మెడికల్ కాలేజ్ ఏదో డెవలప్ చేసినట్టు మెడికల్ కాలేజీకి ఏదో నేను డెవలప్ చేస్తే ప్రైవేట్ పరం చేస్తాను అన్నాడు. ఏం ప్రకారం చేశాడు అతను వేసింది పనికిరాని ఏరియాల్లో మెడికల్ కాలేజీలు వేసి కట్టి వాటికి మన శిలాపలకాలు వేసుకోవడం తప్ప ఏ విధమైన పని చేయకుండా ఇలా ఏదో వాటికి అన్యాయం జరిగిపోతున్నట్టు మాట్లాడుతున్నాడు. అతను ఏ విధమైన ఏం కాదు అది. అతను అంతా ఏంటంటే అతను అలా చెప్తే ప్రజలు నమ్ముతారు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు అతను యాక్సెప్ట్ చేయరు కూడా. సెకండ్ చేసి అపోజ్ జనాలందరూ వ్యతిరేకిస్తున్నారంట, జనాల్ని పట్టించుకోవట్లేదండి ఈ గవర్నమెంట్. అసలు ఎందుకు పట్టించుకోకపోతే వాడు రోడ్లు ఎక్కుతారు. జనం పట్టించుకున్నారు కాబట్టి అందరూ శాంతియుతంగా హ్యాపీగా ఉన్నారు. అందరూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. అతను వస్తే ఇబ్బంది తప్ప ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన ఇబ్బంది లేదు. మరి ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు, అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని భవిష్యత్తుని అప్పుల పాలు చేయటం తప్పితే అప్పుల్లో దాదాపు మనం అగ్రస్థానంలో ఉన్నాం, ఏపీ మొదట్లో ఉంది అప్పులు తీసుకోవడంలో అని చెప్తున్నారు. మంగళవారం వస్తే అప్పులు తీసుకురావడానికి బయలుదేరి వెళ్తా ఉన్నారు. దాంతోపాటుగా ఇవాళ ఏదైతే జాబ్ క్యాలెండర్ కానీ ఈ క్యాలెండర్ విడుదల చేయడం, అభివృద్ధి క్యాలెండర్ విడుదల చేయడం, అప్పుల క్యాలెండర్ విడుదల చేయడంలో చంద్రబాబు నాయుడు ముందున్నాడని చెప్పి అన్నారు. దానికి ఏం చెప్తారు? ఎవరైనా గతంలో ఇతను జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాడు. ఎక్కడ తీసాడు జాబ్ క్యాలెండర్? డిఎస్సీ అనేది వెనక్కి పెట్టేయాడు. ఇలా డిఎస్సీ ఇస్తామని ఎంతమంది ఉద్యోగులకి ఇలా ఉద్యోగాలు వచ్చినాయండి. అలాగే గతంలో ఇతను ఇచ్చిన ఏంటంటే పనికిరాని వాలంటీర్ పోస్టులు ఇచ్చాడు. వాలంటీర్ పోస్టుల వల్ల మనకి ఎంతమందికి ఎంత ఆదాయం మనకి గవర్నమెంట్కి గంటపడిందండి. ఇవాళ అలాంటివి తీసి ఇవాళ మనం ఇవాళ డిఎస్సీని ఇవ్వడం వల్ల ఎంతోమంది ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఇక్కడ వాలంటీర్లు కూడా గవర్నమెంట్ నిజంగా తీసేసిందంటే లేకపోతే వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారా? గవర్నమెంట్ అది వ్యవస్థ అనేది తప్పది. అది ఎందుకు పనికిరాని వ్యవస్థ అది ప్రజలపై భారం పడటం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. అదేవిధంగా రాయలసీమ నీళ్లు అందించలేదు, ప్రాజెక్టులు కడతలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పి నిజంగానే ఈ గవర్నమెంట్ రాగానే ఒక్క ప్రాజెక్టు కడతలేదు, రాయలసీమ కూడా తీరని అన్యాయం చేస్తున్నాడంట చంద్రబాబు నాయుడు. నిజమేనా? ఇలా పోలవరం ఉందండి. గతంలో పోలవరం 2019 స్టార్ట్ చేసి 2021 అన్నాడు, 22 అన్నాడు, అలా కలిపి 5 సంవత్సరాలు పూర్తయిపోయింది. కానీ ఇలా పోలవరాన్ని ఇలా పరుగులెట్టిందండి. పోలవరం పరుగులెట్టడం వల్ల ఇలా మన రాష్ట్రం సుభిక్షం అవుతుంది. ఇలా వెలుగొండ ప్రాజెక్టు కానీ ఇవన్నీ ఏంటంటే ప్రాజెక్టులు చేయడం వల్ల కదా ఇలా రాష్ట్రం. అలాగే ఇప్పుడు గతంలో ఇతను మన చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు ప్రారంభించారని ఏం చేశాడు, ట్యాంకర్లతో నీళ్ళకి వచ్చి ట్యాంకర్ చేసి కుప్పానికి నీళ్ళు ఇచ్చారని చేశాడు. ఏం చేశాడంటే అతను అక్కడ ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇచ్చి పంపించి నేను ఏదో చేశాను కుప్పానికి నీళ్ళు వరకు అని చెప్పి ఇచ్చాడు. ఏమైంది? అది ప్రజలు గమనించారు. ప్రజలకంటే ఏదో మంచి ఏదో చెడు ఇలా ప్రజలు విజ్ఞత ఉన్నారు. అలాంటి ప్రజలు ఇలా ఏదో మనం నందిని బందిని చేసి మాట్లాడేద్దాం అనేది ప్రజల్లో ఆ రకంగా యాక్సెప్ట్ చేసే జనం లేరు. అంటే ఇక్కడ నిజంగానే పక్క రాష్ట్రంతో మన ఏదైతే నీళ్లు తెచ్చుకోవాలి దాంట్లో చంద్రబాబు నాయుడు అలసత్వం వహిస్తున్నాడు, మన రాష్ట్రానికి సంబంధించి నీళ్లు తీసుకురావట్లేదు చెప్పి నిజంగానే చంద్రబాబు నాయుడు అలా చేస్తారా లేకపోతే సామరస్యంగా పోదామని చెప్తున్నారు? పక్క రాష్ట్రం ఆయన కూడా మనకు సహకరించిన తప్ప ఆయన ఇబ్బంది పెట్టే నాయకుడు కాదు అతను. ఇవాళ మన సామరస్యంగానే మన వాటా ఎంత అవుతుందో అంత వాటా వీళ్ళు తెచ్చుకున్నారు. వాటి ఇంటి విషయంలో ఏ విధమైన ఇబ్బందులు లేవు, ఇబ్బంది పడరు కూడా. రేవంత్ రెడ్డి గారు కూడా సహకరించే సీఎం అయినా. సరే, అయితే మరి ఇక్కడ ఇంకో విషయానికి వస్తే 2029లో నేనే వస్తా, అధికారం నాదే, ఎవరిని వచ్చిన రప్పని అరికేస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. అది అతని భ్రమ. 2029లో వచ్చి ఇదే లేదు. 2011 వచ్చింది, 2024 11 వచ్చింది, 2029లో 11 కూడా వచ్చి పొజిషన్ లేదు, ఒకటి కూడా వస్తుంది కూడా లేదు అనే డౌటే. అతను కూడా గెలుస్తాడో లేదో డౌట్. కానీ ఏంటంటే కేడర్ ఏదో సమయత్నం చేయాలి కాబట్టి ఏదో ఉడత ఊపుతున్నాడు తప్ప ఏ విధమైన ఇది లేదు. అంటే మరి ఆయన 2024-25 మధ్యలో జనాల మధ్యలోనే తిరిగాడంటే కదా. ఏదైతే టీడీపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు ప్రజల్లో తిరగట్లేదు, ప్రజల సమస్య పట్టించుకోవట్లేదని చెప్పి. ఏమన్నా గతంలో అతను తిరగాలంటే బారికేడ్లు కట్టుకుని తిరిగేవాడు, పరదాలు కట్టుకుని తిరిగేవాడు, పైన తిరిగేవాడు తప్ప ఇప్పుడు ప్రజల్లో తిరగలేదు 5 సంవత్సరాలు. కానీ ఇలా ఏంటంటే ఇలా చంద్రబాబు గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఇలా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలపై పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు కూడా. కానీ అతనికి ఏంటంటే 2019 నుంచి 2024 వరకు అతను ఎప్పుడు గాలిలోని చెక్కలు కొట్టేవాడు, కింద పరదాలు కట్టినవాడు, ఏదైనా రావాలంటే భయం. అలాంటి వ్యక్తి ఇలా మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడనంటే ఎంతవరకు సమంజసం ఉంటుంది?